లేదు, ఏది లేదు. క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఆరామాలు, ఆలయాలు అన్నీ కూడా బౌద్ధానికి చెందినవే. సో పుష్యమిత్ర శృంగుడు తన జీవిత చరిత్రను రాముడి జీవిత చరిత్రగా రాయించాడు అన్నది ఒక థియరీ ఉంది. అది కూడా అయ్యుండే అవకాశం ఉంది అని అంటున్నారు. అంతేగాని కొత్తగా ఇప్పుడు వచ్చి అప్పుడెప్పుడో లక్షల సంవత్సరాల క్రితం నుంచి మేము ఉన్నాం అని అంటే దానికి పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఆధారాలు లేవు. సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మనిషి వనవాసిగా ఉండి ఆ తర్వాత మెల్లిమెల్లిగా రాతి యుగం, ఆ తర్వాత మెల్లిమెల్లిగా లోహయుగం అంటే మెటల్ ఉపయోగించిన యుగం. దీనికి పురావస్తు శాఖ వాళ్ళు డేట్స్ వేసి పెట్టారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యుగం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యుగం అని. మెటల్ ఇన్వెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి యుగం ఏదైతే ఉందో, రాతి యుగం తరువాత మెసొపటోమియా తరువాత ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటే మోషే సమయం. ఆ సమయానికి మెటల్ డెవలప్ అయింది, ఆ సమయానికి లోహం డెవలప్ అయింది. కనుకనే రథాల యొక్క మొట్టమొదటిసారి రథాల వాడటం, మొట్టమొదటిసారి గుర్రాలు రథాలు కలిపి వాడటం ఈజిప్షియన్ సివిలైజేషన్లో మనం చూస్తాం. గుర్రాలు ఆ తరువాత దాదాపు కొన్ని వందల సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా ఈ జంబూక ద్వీపం అని పిలువబడినటువంటి భారత ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేదైతే అంటున్నామో ఆ ప్రాంతాలకు వచ్చాయి. గుర్రాలు వచ్చింది మోషే తరువాత యుగంలో, మోషే మరియు ఈజిప్షియన్ సివిలైజేషన్ తరువాతి కాలంలో, అంటే క్రీస్తు పూర్వం మహా అయితే 1000 సంవత్సరాలు. అప్పుడు గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయి. లక్షల క్రితం గుర్రాలు రథాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత చిన్న ప్రశ్న రాదా మనుషులకి? లేవు. అది మీరు అడిగిన ప్రమాణంలోనే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే ఒప్పుకున్నది. అది రీసెంట్గా ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఇలాంటి ఒక క్యాలెండర్ సృష్టించి ప్రజల్లో ఈ సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ను ఐఐటి వాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాళ్ళకి ఏం పని మతంతో, వాళ్ళు కూడా ఈ వాట్సాప్ యూనివర్సిటీ మొదలుపెట్టారు. వాళ్ళ కోసం మేము రెగ్యులర్గా వాళ్ళకు వినిపించాల్సినటువంటి మంత్రాలు వినిపిస్తూనే ఉన్నాం. అది కాదు, దానికి ఆధారం లేదు, ఏ ఆధారం లేదు. కానీ ఇప్పుడు మీరు అదే బైబిల్ని తీసుకోండి. వారు బైబిల్లో చెప్పిన ఇశ్రాయేలీలు చేసిన నిర్మాణంలో భాగమైనటువంటి పిరమిడ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇశ్రాయేలు మాట్లాడుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఐగుప్తు దేశం ఉందా? ఉంది. నది ఉందా? ఉంది. యొర్దాను నది ఉందా? ఉంది. ఎర్ర సముద్రం ఉందా? ఉంది. బెత్లెహేం ఉందా? ఉంది. యెరూషలేం ఉందా? ఉంది. తెల్ అవీవ్ ఉందా? ఉంది. తూర్ పట్టణం ఉందా? ఉంది. తర్షీష్ ఉందా? ఉంది. ఏది లేదు. ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఉంది. ఫలానా రాజు ఫలానా సమయంలో ఫలానా చోట ఫలానా జనాభా లెక్కలేశాడు, అప్పుడు యోసేపు మరియను తీసుకెళ్ళాడు. వెళ్తే మనకు తెలీదా?